వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. చంద్రవంచ గ్రామానికి చెందిన శ్రీలత సోదరి 3 రోజుల కిందటే ఆమెకు పెళ్లి జరిపించారు. చంద్రవంచ గ్రామానికి మండల నాయకునికి సంబంధించినటువంటి తెలుగు శ్రీశైలం అనే వ్యక్తి ఆమెని ప్రేమ పేరుతో వేదనకు గురి చేసి ఆమెకు పెళ్లి జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఫోన్ చేయడం చాలా బాధాకరం. మరి ఆమె మనోవేదనకు గురై ఆమె ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తర్వాత హాస్పిటల్కి హైదరాబాద్కు తీసుకెళ్లారు. మరియు అక్కడ మరణించింది. కుటుంబీకులు ఆమెకు సంబంధించిన వాళ్ళ కుటుంబం వాళ్ళు కోస్గి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడానికి వస్తే కోస్గి ఎస్ఐ కానీ సిఐ కానీ వాళ్ళని మీరు ఒక హాఫ్ అన్ అవర్ ఆగండి, మీ కంప్లైంట్ మీతోటి రాయించుకుంటాను, వారిపైన కేసు చేస్తాను అని చెప్పి వాళ్లకు మభ్యపెట్టి 1 గంట 2 గంటలు అని ఇక్కడ కాలయాపన చేశాడు. కోస్గి పోలీస్ స్టేషన్లో జరుగుతున్న ఈ అన్యాయాన్ని ప్రజలంతా చూసి గమనిస్తున్నారు. మేము కూడా విస్తృతపోతున్నాం. ఎస్ఐ గారు ఏమన్నారంటే 2 గంటలు బాధితులను పెట్టుకున్న తర్వాత మీరు ఈ దోమ మండల్కు సంబంధించిన ఇంతకుముందు అక్కడ ఆత్మహత్య అక్కడనే జరిగింది, మీరు అక్కడనే దోమ మండల్కి పోయి అక్కడనే కంప్లైంట్ చేసుకోవాలని 3 గంటల తర్వాత చెప్పడం కూడా చాలా బాధాకరం. ఎస్ఐ గారు మీ పోలీస్ స్టేషన్కి సమస్యలతో కానీ ఇటువంటి సిచ్యువేషన్లో బాధితులు వచ్చినప్పుడు వాళ్లకు సరైన న్యాయం చేసి వాళ్ళపై కేసులు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి. మరియు వాళ్ళపైన వెంటనే చర్య తీసుకోవాలి. అది పక్కన పెట్టి నువ్వు కంప్లైంట్ చేయడానికి వచ్చిన వారిపై అది ఏదో వాళ్ళకు మాయమాటలు చెప్పి వాళ్ళని అక్కడ ఇక్కడ మీరు ఎదురు చూసేటట్టు వాళ్ళని ఇబ్బందులు పెట్టి మీరు లాస్ట్కు మీరు ఇక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్పి వాళ్ళ మెడపై చేతులేసి బయటకు తప్పడం కూడా చాలా బాధాకరం. మేము ఇటువంటి దాన్ని కోస్గిలో మేము ఉన్నందువల్ల మేము ఖండిస్తున్నాం. ఎస్ఐ గారు చేసింది మాత్రం చాలా తప్పు. ఈ అకిన్పేటకు వరకు అంబులెన్స్ లో శవాన్ని తీసుకొని వస్తుంటే అకిన్పేటలో బండి ఆపిరా హాఫ్ అన్ అవర్ అక్కడ వాళ్ళు చాలా బాధలో ఉన్న సమయంలో కూడా అకిన్పేటలో బండి ఆపి మీరు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ చంద్రవంచ తీసుకెళ్ళండి, కోసికి రావద్దు అని ఈ విధంగా కూడా వాళ్ళకు ఇబ్బందులు గురి చేశారు. ఈ పోలీసుల నుండి న్యాయం జరుగుతలేదు. ఇప్పుడు చంద్రవంచకు సంబంధించిన కాంగ్రెస్ నాయకుడు ఆయన దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ ఈ విధంగా చేసిండంటే ఇక్కడ ప్రాణం కోల్పోయిన వీళ్ళ కుటుంబం వీళ్ళ వ్యక్తులకే కానీ వీళ్ళకు కూడా న్యాయం చేయాలని ఆయన కూడా ఉండాలి. ఆయన మానవత్వంతో ఆలోచించాలి. ఎస్ఐకి సిఐకి ఫోన్ చేసి కేసు చేయకండి, ఏం చేయకండి, వాళ్ళకి ఏదో నచ్చజెప్పి మీరు పంపించండి అని చెప్తే మీరు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తే మీరు వినడానికి కాంగ్రెస్ పార్టీ ఆఫీసా పోలీస్ స్టేషన్? మేము అడుగుతున్నాం. ఇది కోస్గిలో ఉన్న పోలీస్ స్టేషన్. ఎస్ఐ కానీ సిఐ కానీ మీరు కాంగ్రెస్ నాయకులకు పనిచేస్తున్నారా లేకపోతే ప్రజలకు పనిచేస్తున్నారా అని మేము అడుగుతున్నాం. ప్రజలకు పని చేసి సరైన సమయంలో కేసులు చేసి అన్యాయం చేసిన వాళ్ళని మాత్రం వెంటనే వాళ్ళపై చర్యలు తీసుకోవాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు కూడా అందరూ అంటున్నారు ఎస్పీ రావాలి ఇక్కడికి. ఎస్పీ వచ్చినంత వరకు ఇక్కడికి వెళ్ళి లేచేదే లేదు. ఇక్కడ వీళ్ళకి ఇమ్మీడియట్లీ ఆయనకు అరెస్ట్ చేయాలి. ఈ రాత్రికి కేసు చేసి అరెస్ట్ చేస్తేనే ఇక్కడికి వెళ్ళి మేము శవాన్ని ఇంటికి తీసుకెళ్తామని వాళ్ళందరూ అంటున్నారు. ఎస్పీ గారు మాత్రం తక్షణమే ఇక్కడికి రావాలి. ఎస్పీ రాకుంటే మాత్రం మేము ఉదయమైనా రేపు సాయంత్రం అయినా మేమంతా మా మద్దతుతో ఇక్కడనే ఉంటాం. ఎస్పీ వెంటనే రావాలని కోరుతున్నాం. గుల్ల శ్రీలతని ఒక కాంగ్రెస్ నేత డ్రైవర్గా పనిచేస్తూ ఆమెను పెళ్లి చేసుకుంటామని చెప్పి పెద్దల సమక్షంలో చెప్పి మళ్ళీ ఆమెను మోసం చేసి వీళ్ళు పెద్దలు తల్లిదండ్రులు వేరే వాళ్ళకి ఇచ్చి మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేసిన తర్వాత కూడా ఆ అబ్బాయి ఈమెను వేధిస్తూ, శ్రీశైలం అనే వ్యక్తి ఈమెను వేధిస్తూ ఆదివారం రోజే పెళ్లి అయింది. 3 రోజులకి ఆమెను వేధిస్తూ ఇచ్చేస్తూ ఆమె పెళ్లి చేసినా ఆమె ఇచ్చేస్తానని చెప్పి ఉద్దేశంతో ఆమెను వేధించినందుకు ఆమె చిత్రహింసలు చేసిన కారణంగా ఆమె ఈరోజు చనిపోవడం జరిగింది. అలాంటి వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి ఈ బీద కుటుంబానికి చెందిన శ్రీలత కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. మ్యారేజ్ అయింది మా చెల్లిది. 26 మ్యారేజ్ అయితే అంతకు ముందు నుంచి మా ఊరు విలేజ్ అబ్బాయి స్టార్ట్ చేసిండు. మా ఊరు సర్పంచ్ డ్రైవరే, రఘువర్ధన్ రెడ్డి డ్రైవరు. ఆయన వేధింపులు చేసి అంతకు ముందు కానీ సిట్టింగ్ హోమ్కు ఫోన్ చేసిండు. సిట్టింగ్ హోమ్కు ఫోన్ చేసి మరి
వాళ్ళు ఇట్లా ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని చెప్పి అమ్మాయి చెప్పకముందే వాడే ఫోన్ చేసి వాళ్ళని పిలిపించి వాళ్ళని ఇంటికి రప్పించి వాళ్ళు ఏది క్లారిటీ చెప్పకుండా అమ్మాయిని లోపలికి లాక్కొని వెళ్ళిపోయారు. మళ్ళీ కోచ్కి 5 days తర్వాత కోచి పిఎస్కు మళ్ళా పంపించారు. కోచి పిఎస్కు పంపించినాక ఎస్ఐ కానీ మాట్లాడారు. మా ఊరు సర్పంచ్ సాపు వాళ్ళు లీడర్లు కలిసి వీళ్ళు మాకు పిల్ల సంబంధం లేదని చెప్పేసి మేము వెళ్ళిపోయినాము. మరి పిలిపించి అటువంటి ఏం లేదు మొత్తం మేము అప్పచెప్పినాము అని చెప్పి మా ఎంబర్ తోలిచ్చారు. తోలినాక నైట్గా సూసైడ్ చేసుకుని మళ్ళా కోచి సూర్య హాస్పిటల్లో అడ్మిషన్ చేసినాం. 3 days తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఫోన్ మాట్లాడము ఆ రికార్డింగ్లు కానీ ఉన్నాయి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.